Okay, so now today we are going to see latitudes and longitudes. And longitudes. Okay. So while going e topic loki elle mundu, so first manam globe ni chuddam. So ee latitudes and longitudes ekkada untayi asalu mana globe paine kada. Nijanga earth మీద లేవు, globe paine ఉంటాయి. Okay, so అసలు ఎందుకు ఇలా మనం ఈ latitudes and longitudes అంటే ఏంటి అంటే these are nothing but imaginary lines. Okay, so imaginary lines ante enti ఊహాభరితమైన ఊహించిని what we call it's not real actually. So these are imaginary lines. అసలు ఎందుకు మనం ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి ఇలా గ్లోబ్ మీద గీసాము అంటే why we have అంటే to have a point of reference. Okay, to have a point of reference and to locate the places, locate the exact places. దానికన్ అందుకోసం అని మనం ఇలా ఇమాజినరీ లైన్స్ అనేవి మనం గ్లోబ్ మీద డ్రా చేసాం అన్నమాట. So this is globe. Okay, so see the imaginary lines. So for these reasons, we have drawn it. So first of all, this is called equator. So this is an imaginary line and this is called equator anamata. So equator anedi entante this has divided the earth into two equal halves. Okay, so this is called northern part hello. Okay, so ready all of you? Yes, ma'am. So okay, first we will discuss about equator. Okay, so equator anedi kuda it is one of the latitude anamata, and this latitude is at 0 degrees దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందుకు దీన్ని ఇలా పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ కింద తీసుకున్నాం అంటే ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఎర్త్. ఓకే, సో దిస్ ఇస్ ఈక్వేటర్. సో మీరు ఇక్కడ తీసుకుంటే ద షేప్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ జియాయిడ్. అంటే ఏంటి జియాయిడ్ అంటే? సో జియాయిడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి మిడిల్ లో ఇది బల్జ్ అవుతుంది. Yes, ma'am. అండ్ పోల్స్ దగ్గర ఇది ఫ్లాటన్ అవుతుంది. సో దట్ ఈస్ జియాయిడ్ షేప్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈక్వేటర్ తీసుకుంటే కనుక దీని యొక్క డయామీటర్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మిడిల్ అనేది ఎక్కువగా బల్జ్ అయిపోయి ఉంది. ఓకే, సో అందుకే మనకి ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ గురించి యూ కెన్ నోట్ డౌన్ ద పాయింట్ లైక్ ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ and it is used as an
పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. సో ఇది మనం పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ గా వాడుతున్నాం. అంటే ఏంటి, దీన్ని మనం 0 degrees రిఫరెన్స్ గా మనం తీసుకున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ అ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. సో ఇప్పుడు చాలా లైన్స్ అనేవి మనం గీస్తాం, రైట్? సో అందులో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అసలు పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో ఈ పర్టికులర్ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి అని చెప్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ 0 degrees. సో దట్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ అనేది మనం మిడిల్ ఆఫ్ ద ఎర్త్ లో ఉంటుంది అనమాట, మిడిల్ గా. సో అందుకే ఇది ఎర్త్ ని ఈక్వల్ హాఫ్స్ గా కూడా ఇది డివైడ్ చేస్తుంది. ఓకే, గాట్ ఇట్? తర్వాత వీఆర్ హ్యావింగ్ parallels of latitude. After equator, the second one is parallels of latitude. So what are these parallels of latitude? So ఎవరైనా నోట్ డౌన్ చేసుకుంటున్నారా లేకపోతే ఐఎమ్ జస్ట్ వేస్టింగ్ మై టైమ్? జస్ట్ ప్లీజ్ టెల్ మీ. నోటింగ్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ parallels of latitude. సో అంటే ఏంటంటే సి, ఇప్పుడు మనకి ఈక్వేటర్ ఎలా ఉంది కదా, సో ఈక్వేటర్ పైన ఉండే మళ్ళీ ఇమాజినరీ లైన్స్ ని వి కాల్ ఇట్ as parallels of latitude. So in an exam perspective you can write them as parallel circles from equator up to poles. Parallel circles from equator up to poles. అంటే సో దిస్ ఇస్ 0 degrees ఈక్వేటర్ కదా, సో ఇక్కడ నుంచి ఇవి ఉండే వాటిని మనం parallels of latitude అని చెప్పేసి అంటాం. సో ఈక్వేటర్ నుంచి పోల్స్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ parallels of latitude. ఓకే, సో ఈ parallels of latitude ని మనము దేంతో మెజర్ చేస్తామంటే డిగ్రీస్ తో మెజర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది చూసారా, ఇప్పుడు మనం 0 degrees అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ నుంచి 1 degree, 2 degree, 3 degree, 4 degree ఇలా మనం మెజర్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్. ఓకే, తర్వాత సో మీరు ఇక్కడ చూస్తే కనుక దిస్ ఇస్ కాల్డ్ నార్త్ పోల్ కదా. సో ఈ నార్త్ పోల్ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ తీసుకుంటే ఇట్ ఈస్ 90 degrees కదా. దిస్ ఇస్ 90 degrees కదా. సో దిస్ ఇస్, సో నార్త్ పోల్ నుంచి ఇక్కడికి దిస్ ఇస్, సో ఇది 90 degrees చేస్తుంది. సో ఇది కూడా అంతే కదా మనకి. సో ఇది చూస్తే కనుక చూడండి ఇక్కడ 90 degrees. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో 90 degrees. సో దిస్ ఇస్ కాల్డ్, సో అప్పుడు మనం వీటిని ఏమంటామంటే 90 degrees నార్త్ లాటిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం 90 degrees north latitude. So this is called north pole. Okay, so north pole మనం ఎలా చెప్తామో ఇలా అని అంటే 90 degrees north latitude, 90 degrees ఉంటుంది. ఈక్వేటర్ నుంచి 90 degrees ఉంటుంది. సో అందుకే మనం ఏమంటామంటే 90 degrees north latitude is called north pole. అండ్ అదే విధంగా 90 degrees south latitude is called south pole. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు ఈక్వేటర్ అంటే ఏంటి, parallels of latitude అంటే ఏంటి అని? ఓకే, తర్వాత మనకి 4 important parallels of latitude అనేవి ఉంటాయి. So you can see here, this is equator, ఇలా parallels of latitude run అయ్యాయి, everything. Okay, this is equator. So we have divided into this. Next వచ్చేసి మనకి 4 important parallels of latitude ఉంటాయి అన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్, ఏమీ రియల్ గా లేవు. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. And the third one is Arctic Circle. And fourth one is Antarctic Circle. So ఇది ఎక్కడ ఉంటుంది అంటే, if you take a circle, so this is equator. So ఇక్కడ ఉండేది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది ఈక్వేటర్ నుంచి ఎన్ని డిగ్రీస్ లో ఉంటుంది అంటే
ఇట్ ఈస్ 23.5 డిగ్రీ నార్త్ లో ఉంటుంది. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 డిగ్రీ నార్త్ లో ఉంటుంది. ఎక్కడి నుంచి? ఈక్వేటర్ నుంచి. ఓకే, తర్వాత దిస్ ఇస్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇదేంటి? ఈక్వేటర్ నుంచి సౌత్ లో ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తాము? 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి అగైన్ వీఆర్ హ్యావింగ్ ఆర్క్టిక్ సర్కిల్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్. ఓకే, ఇవేంటి అంటే మనకి 66.5 డిగ్రీ నార్త్ అండ్ 66.5 డిగ్రీ సౌత్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇది నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ సౌత్ పోల్. ఓకే, సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అన్నమాట. ఓకే, సో అసలు ఎందుకు ఇలా డివైడ్ చేశాము? ఈ లాటిట్యూడ్స్ అనేవి మనకేం చెప్తుంది? ఎస్పెషల్లీ అంటే ఈ లాటిట్యూడ్స్ ఎక్కువగా మనకి ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి మన ఎర్త్ మీద ఎందుకు ఉన్నాయో అవి చెప్తాయి అన్నమాట. టెంపరేచర్ డిఫరెన్సెస్. ఓకే, సో మనం అంటాం కదా ఇప్పుడు ట్రాపిక్స్ లో ఏంటి, ఈక్వేటర్, ఈ ట్రాపిక్స్ మధ్య మనకి చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే వీటిని మనం ఏంటి ఎక్కువగా టారిడ్ జోన్ అని కూడా చెప్పేసి అంటాం, రైట్? సో ఆ టారిడ్ జోన్ అంటే ఏంటి? అక్కడ మనకి ఎక్కువగా వేడి అనేది వస్తుంది. సో ఎందుకు వేడి వస్తుంది అనేది విల్ సీ. సో ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్. సో ఆర్క్టిక్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఈక్వేటర్ నుంచి 66.5 డిగ్రీతో రొటేట్ అయి ఉంటుంది. ఓకేనా? Yes, ma'am. One more thing. Arctic circle towards north ఉన్నదా towards south ఉన్నదా? రెండు కూడా నార్త్ ఉంది, నార్త్ అంటాము. దిస్ ఇస్ ఆర్క్టిక్ సర్కిల్. Okay. Antarctic circle is towards south. సౌత్, yes. ఓకే, మేడం ఈ ఇమాజినరీ లైన్స్ ఎప్పుడు మేడం ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఇది ఎప్పుడూ చేశారు, నాట్ రైట్ నౌ. నాకు ఇయర్ గుర్తులేదు కానీ బట్ ఇట్ ఇస్ లాంగ్ మోర్. అదేదో రీసెంట్ థింగ్స్ కాదు. బిఫోర్ అంటే బీసీనా లేకపోతే ఆఫ్టర్ బీసీనా? బీసీ అప్పుడైతే ఉంటుందండి, ఆఫ్టర్ ఏడీనే అయి ఉంటుంది మోస్ట్లీ. ఓకే ఓకే మేడం. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్టే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఆ డేట్స్ అనేవి ఎక్కువ యూపీఎస్సీ లో అడగారు కాబట్టి నో నీడ్ టు ఫోకస్ దెమ్ ఆన్ మచ్ అన్నమాట. ఓకే, ఇవి జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఆ లైన్స్ ని మనం ఉపయోగిస్తాం అనమాట, అంతే. ఎస్, అంతే. మనం ఆలోచించుకొని లెట్స్ జస్ట్ ఏంటంటే మనం ఎర్త్ ని బేసికలీ వీటిని స్టడీ చేయడానికి ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. సో పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. సో ఇప్పుడు లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఒక ఐలాండ్ ఉంది అని మనం చెప్పాం అనుకో. సో ఎక్కడ ఉంది, ఏంటి, ఎలాగా అంటే మన పాయింట్ అంటే ఇప్పుడు 23.5 డిగ్రీ నార్త్ దగ్గర ఈ పర్టికులర్ ప్లేస్ అనేది ఉంది అని చెప్పి మనం ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి వీటి కోసమే మనం ఎక్కువగా వీ హావ్ డివైడెడ్ లైక్ దిస్ అనమాట ఎర్త్ ని. సో దట్ ఏంటంటే మనకి ఇమాజినరీగా మనం క్రియేట్ చేసింది. అందుకే ఇవి ఎర్త్ పైన ఉండవు, బట్ దే ఆర్ ప్రెసెంట్ ఆన్ అ గ్లోబ్. ఓకే, సో నౌ విల్ సీ ద టెంపరేచర్ డిఫరెన్సెస్. అసలు హలో మేడం, ఇప్పుడు ఈ కాప్రికాన్ కానీ క్యాన్సర్ కానీ ఇట్లా గీస్తే లైన్స్ గీస్తే మధ్య మధ్యలో మౌంటైన్స్ కానీ ఇట్లా ఓషన్స్ కానీ వస్తే ప్రాబ్లం గా మేడం, గీత క్రాస్ గా. నేను అదే చెప్పింది, అవి ఎర్త్ పైన గీయలేదు, ఎర్త్ పైన అవేమీ లేదు. మనం అర్థం చేసుకోవడం కోసం మనం గ్లోబ్ మీద తీసుకున్నాము, సరేనా? ఇప్పుడు ఏమి మౌంటైన్స్ పైన అలా గీతలు ఎలా గీస్తాం చెప్పండి? ఎర్త్ అండ్ హ్యూజ్ థింగ్. మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం గ్లోబ్ పైన గీసుకున్న గీతలు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినరీ లైన్. యా, దే ఆర్ ఇమాజినరీ లైన్స్. అందుకే అన్నాను ఊహాభరితమైన లైన్స్. గాట్ ఇట్? ఓకే మ్యామ్. సో తర్వాత ఇప్పుడు లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో ఇక్కడ నేను చెప్పినట్టు దిస్ ఇస్ ఈక్వేటర్ కదా. సో చూసారా ఎర్త్ ని? దిస్ ఇస్ కాల్డ్ నదర్న్ హెమిస్ఫియర్. సో ఈక్వేటర్ కింద ఉన్నది దిస్ ఇస్ కాల్డ్ సదర్న్ హెమిస్ఫియర్. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే దీన్ని మనం టారిడ్ జోన్ అని చెప్పేసి అన్నాము, రైట్? సో ఎందుకు దీన్ని మనం టారిడ్ జోన్ అన్నాము? అసలు టారిడ్ జోన్ అంటే ఏంటి అంటే, సో ఈ పర్టికులర్ జోన్ లో మనము మాక్సిమం హీట్ అనేది ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాం అనమాట. అంటే చాలా ఎక్కువ హీట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఎక్కడ రిసీవ్ చేసుకుంటాము అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్న ప్లేస్ లో మనం ఎక్కువగా హీట్ అనేది
రిసీవ్ చేసుకుంటాము. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ టారిడ్ జోన్ లో మనకి సన్ రేస్ అనేవి బాగా ఓవర్ హెడ్ పడుతుంది, అంటే నడినెత్తిన పడుతుంది అని, అంటే నిటారుగా పడుతుంది అని. ఓకే, సో అందుకే ఇక్కడ మనం ఎక్కువ హీట్ అనేది రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత అందుకే దీన్ని టారిడ్ జోన్ ఆర్ హీట్ జోన్ అని చెప్పేసి మనం అంటాము. తర్వాత ఈ పర్టికులర్ జోన్ చూసారా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర నుంచి ఈ ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర ఉన్నంత జోన్ మొత్తం కూడా నార్త్ టెంపరేట్ జోన్ అని చెప్పేసి అంటాం. సో టెంపరేట్ అంటేనే ఏంటంటే మనకి ఇక్కడ రిసీవ్ అయినంత హీట్ అనేది ఇక్కడ రిసీవ్ అవ్వదు. ఓకే, సో అంత ఎక్కువ అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు ఆ సన్ రేస్ అనేవి మనకు అంత నిటారుగా ఓవర్ హెడ్ అనేది ఇక్కడ పడదు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సన్ రేస్ అనేవి ఆబ్లిక్ గా పడతాయి. సో ఇప్పుడు నేను ఫోటోగ్రాఫ్ లో మీకు చూపిస్తాను ఆబ్లిక్ గా ఎలా పడుతుంది సన్ రేస్, సో ఎందుకు హీట్ రిసీవ్ అవ్వదు అని. సో ప్లీజ్ రిమెంబర్ అప్ టు హియర్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, సౌత్ టెంపరేచర్ ఇక్కడ కూడా సన్ రేస్ అనేవి ఆబ్లిక్ గా పడుతుంది. ఆబ్లిక్ గా పడినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎక్కువ హీట్ అనేది మనం రిసీవ్ చేసుకోము. ఓకే, అంటే ఇక్కడ ట్రాపిక్స్ రిసీవ్ చేసుకున్నంత హీట్ ఇక్కడ రిసీవ్ చేసుకోమన్నమాట. సో అందుకే దీన్ని టెంపరేట్ జోన్స్ అన్నారు. సో పైన ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ నార్త్ టెంపరేట్ జోన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ సౌత్ టెంపరేట్ జోన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ ఫ్రిజిడ్ జోన్ అన్నమాట. సో ఆర్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ దగ్గర ఉండేది ఫ్రిజిడ్ జోన్. ఫ్రిజిడ్ జోన్ అంటే ఏంటి, ఇది మొత్తం కూడా ఎక్కువగా ఐస్ కవర్డ్. సో ఇక్కడ అసలు మనకి ఎక్కువగా హీట్ అనేది చాలా తక్కువ రిసీవ్ అవుతాం, అసలు ఎక్కువగా రిసీవ్ అనేది అవ్వదు. అందుకే ఇక్కడ అంతా ఐస్ తోనే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఐస్ కవర్డ్. ఎక్కడ నుంచి, అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్, ఇక్కడ ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా వాట్ ఈస్ టారిడ్ జోన్? సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ నోట్స్ ఐ విల్ డిక్టేట్ ఇట్. ఓకే, Ma'am, summarize this page one. okay, I'll dictate it, no issues, you can write it down. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందాక మనం అంటార్క్టిక్, ఆర్క్టిక్ అవి చూసాం కదా. నౌ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ హీట్ జోన్స్. సో ఈ లాటిట్యూడ్స్ అనేవి మోస్ట్లీ మనకి ఈ హీట్ జోన్ ని డిఫరెన్షియేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ హీట్ జోన్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టారిడ్ జోన్. సో ఎక్కడ ఉంది టారిడ్ జోన్, టెల్ మీ. Above the equator. Capricorn. ఎస్, సో ఈ పర్టికులర్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మాక్సిమం హీట్ అనేది రిసీవ్ చేసుకుంటాం కదా. మాక్సిమం హీట్ మనం రిసీవ్ చేసుకుంటాం ఇక్కడ. అంటే ఏంటంటే మనకి సన్ రేస్ అనేవి ఓవర్ హెడ్ ఉంటాయి. ఓకే, దట్ ఇస్ కాల్డ్ టారిడ్ జోన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెంపరేట్ జోన్. సో ఈ టెంపరేట్ జోన్ మనకి ఫస్ట్ మీరు ఏదైనా చదివినప్పుడు ఏంటంటే ఓకే ఈ జోన్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, తర్వాత ఏంటి దీంట్లో ఉన్న విశిష్టత, అంటే ఏంటి మాక్సిమం హీట్ రిసీవ్ చేసుకుంటుందా లేదా అది. సో ఫస్ట్ టెంపరేట్ జోన్. సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఫ్రమ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ఆర్క్టిక్ సర్కిల్ కదా, నార్త్ లో. ఆర్క్టిక్ సర్కిల్ ఓకే, ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ లో. తర్వాత మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ ఎక్కడ, సదర్న్ హెమిస్ఫియర్ లో. I was just writing in this thing, you can understand. Okay, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఈ టెంపరేచర్ లో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సన్ రేస్ అనేవి ఎలా పడతాయి, ఆబ్లిక్ గా, అంటే నిటారుగా పడవు, జస్ట్ ఆబ్లిక్ గా పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దీస్ థింగ్స్. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి, ఫ్రిజిడ్ జోన్. ఫ్రిజిడ్ జోన్ వచ్చేటప్పటికి ఏంటి, మళ్ళీ అగైన్ మనకి సో ఆర్క్టిక్ సర్కిల్ టు నార్త్ పోల్, అండ్ సదర్న్ హెమిస్ఫియర్ లో అంటార్క్టిక్ టు సౌత్ పోల్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి అసలు సన్ రైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సన్ అనేది అసలు మనకి ఎక్కువ హీట్ అనేది ఇక్కడ రిసీవ్ అవ్వదు కాబట్టి ఇది కంప్లీట్లీ ఐస్ కవర్డ్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. నౌ ఐ విల్ షో యు ఇన్ ఫోటోగ్రాఫ్ ఫార్మాట్.
సో దిస్ ఇస్ ద రీజన్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి సన్ ఎంత, సో సి ఈ పర్టికులర్ ట్రాపిక్స్ దగ్గర చూసారా సన్ ఎలా పడుతుంది, చాలా ఇంటెన్స్ గా పడుతుంది చూసారా, షార్ట్ ఏరియాలో కవర్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ రీజియన్ లో సో చూసే సన్ రైజ్ చూడండి డైరెక్ట్ గా పడుతున్నాయి బాగా. ఓకే, బట్ టెంపరేట్ రీజియన్స్ చూడండి ఆబ్లిక్ గా పడుతున్నాయి ఇలాగా, ఆబ్లిక్ గా. సో ఆబ్లిక్ గా పడడం అంటే ఏంటి అంటే so you can see here. సో దిస్ ఇస్ ఆబ్లిక్ అన్నమాట. చూడండి మనం ఒక టార్చ్ లైట్ చూసినప్పుడు ఎక్కువ ఏరియా అనేది కవర్ అవుతుంది కదా, సో తక్కువ ఏరియా కాకుండా ఎక్కువ ఏరియా. సో ఎక్కువ ఏరియా కవర్ అయినప్పుడు ఏమవుతుంది, హీట్ అనేది డిసిసిపేట్ అవుతుంది, అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని మనకి ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆబ్లిక్ రేస్ అన్నమాట. కానీ మనకి ట్రాపిక్స్ లో, అందుకే ట్రాపిక్స్ లో చూస్తే కనుక మనకి ఎక్కువ మంది కొంచెం డార్క్ స్కిన్ కూడా మనకి ఎక్కువ ట్రాపిక్స్ లో ఉన్న పీపులే కనిపిస్తారు. అందుకే మనకి టెంపరేట్ రీజన్స్ కి వెళ్తే వాళ్ళకి ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం యూరోప్ కానీ కెనడా కొంచెం హైయర్ గా ఉన్న వాటికి వెళ్తే అక్కడ చల్లగా ఉంటది క్లైమేట్, మనంత వేడి అనేది వాళ్ళకి ఉండదు. బికాస్ ఎందుకు అంటే సన్ రైజ్ అనేది మీరు ఆబ్లిక్ లో పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. గాట్ ఇట్? సో ఈవెన్ ఈ పిక్చర్ లో కూడా యూ కెన్ అండర్స్టాండ్. సో చూడండి లాంగ్ డిస్టెన్స్, ఇక్కడ చూడండి ఎంత ఆబ్లిక్ లార్జర్ ఏరియాని కవర్ చేస్తుంది, ఇక్కడేమో హీట్ అనేది స్మాల్ ఏరియాని కవర్ చేస్తుంది. సో ఇక్కడ ట్రాపిక్స్ దగ్గర. సో అండర్స్టూడ్? ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. Madam, torrid zone is equal to tropical zone, madam? ఎస్, అవును. ఓకే, మనం వాటిని ట్రాపికల్ జోన్ అని కూడా అనేసి అనొచ్చు, హీట్ జోన్, టారిడ్ జోన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎందుకంటే అది ట్రాపిక్స్ మధ్య ఉంది కదా, అందుకని. ఓకే, Okay. సో నెక్స్ట్ మనం లాంగిట్యూడ్స్ చూద్దాం అనమాట. మేడం, చెప్పండి. ఈ జోన్స్ అనేవి టెంపరేచర్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి సెగ్రిగేట్ చేస్తారా మేడం? అవునండి, టెంపరేచర్ డిఫరెన్సెస్ ని బట్టి సెగ్రిగేట్ చేశారు. ఓకే, సో మనకి బేసికలీ లాటిట్యూడ్స్ అంటే మనకి రెండు విధాలుగా యూజ్ అయ్యాయి. ఒకటి ఏంటంటే మనకి లొకేషన్ ని, అంటే ఏదైనా ఒక ప్లేస్ ని మనము ఒక గ్లోబ్ లో లొకేట్ చేయడానికి లొకేషన్ పర్పస్ కి యూజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ని చెప్పే విధంగా కూడా ఇది మనకి యూజ్ అయింది. ఓకే, ఇన్ ద టూ థింగ్స్ మనకి లాటిట్యూడ్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అర్థమైందా? బట్ దీస్ ఆర్ ఓన్లీ ఇమాజినరీ లైన్స్. ఓకే మేడం, ఐ హావ్ స్మాల్ డౌట్ మేడం. అంటే అడగండి. 23.5, 66.5 అనేసి ఇలా డెసిమల్స్ లో మీరు సెగ్రిగేట్ చేశారు కదా, అంటే ఏదైనా రీజన్ ఉందా మేడం? అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు, వాళ్ళకి అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ అనేది కనిపించింది. ఓకే, సో అందుకని ఆ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఎగ్జాక్ట్లీ మార్క్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, అందుకే కదా ఈ పర్టికులర్ రీజన్ లో ఎక్కువగా వేడి రిసీవ్ అవుతుంది, ఈ పర్టికులర్ రీజన్ లో మనకి సన్ రైజ్ ఆబ్లిక్ గా పడుతుంది, అందుకే అక్కడ తక్కువ టెంపరేచర్ ఉంది అని చెప్పగలుగుతున్నాం. సో అందుకని మన యొక్క ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు అక్కడ వరకు మార్క్ చేశారు. ఓకే, ఓకే మేడం. సో అర్థమైంది కదా, లాటిట్యూడ్స్ వరకు అంతా క్లియర్ గా ఉంది కదా. సో ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, బికాస్ ఇది అర్థం చేసుకుంటేనే మీకు క్లైమేటాలజీ బాగా అర్థం అవుతుంది. ఓకే, సో అందుకే ఇది దిస్ అయితే ఇవాళ క్లాస్ నేను వెరీ బేసిక్స్ చెప్పడానికి రీజన్ అదే. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ మీకు క్లైమేటాలజీ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఆర్టిక్ సర్కిల్ ఎక్కడ ఉంది, అంటార్క్టిక్ సర్కిల్, ఫ్రిజిడ్ జోన్, ఎందుకు ఇక్కడ వేడి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. సో ఇదే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద లాటిట్యూడ్స్ అన్నమాట. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, రైట్? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ లాంగిట్యూడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ లాటిట్యూడ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఒక లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ ని మనం చెప్పొచ్చు అని చెప్పి అంటున్నాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి, ఇలా ఇవన్నీ మనకి లాటిట్యూడ్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ అనేది ఈ పర్టికులర్ మనకు ఒక ప్లేస్ టోంగా ఐలాండ్స్ అనో లేకపోతే మాల్దీవ్స్ కనుక్కోవాలనుకున్నాం. సో ఈ మాల్దీవ్స్ ఏంటి ఈ పర్టికులర్ లాటిట్యూడ్ లో ఉంది, ఇంకో ప్లేస్ కూడా కనుక్కో, అది కూడా ఈ లాటిట్యూడ్ లోనే ఉంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు తెలియదు అనమాట. సో మనం వెతుక్కుంటూ ఉండాలి. ఆ పర్పస్ కోసం మనం లాంగిట్యూడ్స్ అనేవి కూడా మనం చేసామన్నమాట. సో అవేంటంటే ఇలా వర్టికల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, లాంగిట్యూడ్స్ అనేవి.
సో ఈ లాటిట్యూడ్స్ అనేవి ఏంటంటే మనకి నార్త్ పోల్ టు అంటే ఇవి సో ఈ లాంగిట్యూడ్స్ అనేవి నార్త్ పోల్ టు సౌత్ పోల్ మనం గీస్తాం అనమాట వీటిని. ఓకే, సో బేసికలీ ఈ లాంగిట్యూడ్స్ యొక్క మేజర్ రోల్ ఏంటి అంటే బేసికలీ మనం ప్రిసైజ్ గా అంటే ఎగ్జాక్ట్ గా, ప్రిసైజ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా ఒక లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎక్కువగా ఈ లాంగిట్యూడ్స్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ లాంగిట్యూడ్స్ అనేవి కూడా మనకి ఎర్త్ ఎలా అయితే తిరుగుతుందో మనకి వెస్ట్ టు ఈస్టే తిరుగుతుంది. ఇది రాయడం కూడా మనం అలాగే వీటిని మెజర్ ఆ వెస్ట్ టు ఈస్ట్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ని మనకి తెలుసుకోవాలి అని చెప్పి వీటిని కూడా మనం డ్రా చేసాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో లైన్స్ ఆఫ్ రిఫరెన్సెస్. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్సెస్ ని కూడా మనం ఇందాక ఎలా అయితే ఈక్వేటర్ ని మనం 0 degrees అన్నాము, ఇక్కడ కూడా మనం అలాగే మెజర్ చేస్తాం అనమాట. దే ఆర్ ఆల్సో మెజర్డ్ ఇన్ డిగ్రీస్ అన్నమాట. ఓకే, సో నౌ ఐ షో యూ ద longitudes. So this is North Pole. Chusara, this is prime meridian, Greenwich Mean. So now I'll explain you. So ila manaki divide అయిపోయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ లాంగిట్యూడ్స్ తో ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈక్వల్ లెంత్ లోనే ఉంటాయి. మనకి లాటిట్యూడ్స్ చూస్తే కనుక అవేంటి మనకి ఈక్వల్ లెంత్ లో ఉండవు, అవి డిఫరెంట్ లెంత్స్ లో ఉంటాయి కదా. ఎందుకు అలా ఉంది అంటే బికాజ్ ఈక్వేటర్ అనేది పెద్దగా బల్జ్ అయిపోయి ఉంది, పోల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నారో అయిపోయింది. ఎందుకంటే మన ఎర్త్ అనేది జియాయిడ్ కాబట్టి కదా. బట్ ఇక్కడ జియాయిడ్ అయినా కానీ ఏంటి, మనం నార్త్ పోల్ టు సౌత్ పోల్ గీస్తున్నాం, రైట్, ఇలా. సో ఇవన్నీ కూడా ఈక్వల్ లెన్స్ తోనే ఉంటాయి. ఓకే, సో మరి దీనికి కూడా మనం ఇప్పుడు ఈక్వేటర్ ఎలా అయితే అక్కడ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ గా మనం తీసుకున్నాము అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మనం రిఫరెన్స్ గా తీసుకున్నాము అని ఇక్కడ కూడా మనము లాంగిట్యూడ్స్ ని ఈ 0 degrees ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది గ్రీన్విచ్ మెరిడియన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏంటంటే లండన్ లో ఈ గ్రీన్విచ్ అనే ప్లేస్ లో ఒక రాయల్ అబ్జర్వేటరీ ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఈ మెరిడియన్ అనేది పాస్ అవుతుంది. సో అందుకని మనము ఈ పర్టికులర్ గ్రీన్విచ్ మెరిడియన్ ని మనం రిఫరెన్స్ పాయింట్ గా మనం తీసుకున్నాము. ఓకే, సో ఇవేంటంటే మనకి సెమీ సర్కిల్స్ గా కనిపిస్తాయి అన్నమాట ఇలా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంకో విషయం ఏంటంటే ఇది పోల్ వర్డ్స్ అంటే ఇలా పోల్స్, ఈ పర్టికులర్ సెమీ సర్కిల్స్ ఇలా పోల్స్ కి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ చూడండి దీని మధ్య డిఫరెన్స్ అనేది చాలా తగ్గిపోయింది, ఎక్కువ గ్యాప్ అనేది లేదు మనకి పోల్స్ దగ్గర. బట్ ఇక్కడ మనకి బాగా ఎక్కువ గ్యాప్ అనేది కనిపిస్తుంది, రైట్. సో దీని యొక్క బేసిక్ థింగ్ అదనమాట. తర్వాత ఈ గ్రీన్విచ్ మీన్ టైం ఏంటంటే ఇది డివైడ్ చేస్తుంది అనమాట 180 degrees. సో ఇది మిడిల్ లో ఉంది. సో ఇదేంటంటే 180 degrees వెస్ట్ వర్డ్ అండ్ 180 degrees ఈస్ట్ వర్డ్, ఇలా ఇది డివైడ్ చేస్తుంది గ్లోబ్ ని. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ లాంగిట్యూడ్ ని మనం టైం ని మెజర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు మెజర్ టైం యూజింగ్ ద లాంగిట్యూడ్స్. సో ఇక్కడ వరకు అర్థమైందా? Yes, ma'am. So now we'll discuss longitude and time. So first of all, 0 degrees. It is prime meridian. This is 15 degrees. This is 30 degrees. This is 45 degrees. This is 60 degrees. This is 75 degrees. This is 90 degrees. This is 105 degrees and this is 120 degrees. So ఇది మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి బికాజ్ ఇది ఒక్కటి అర్థమైతే యూ కెన్ అండర్స్టాండ్ ద టైం. And this is 135 degrees. This is 150 degrees. And here also, so ఇదేంటంటే ఈస్ట్ వర్డ్ 180 degrees ఈస్ట్ అన్నమాట. ఓకే, this is 15 degrees. Same here also, 30 degrees, 45 degrees, and 60 degrees.
సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక్కొక్క లాంగిట్యూడ్ మధ్య ఈ గ్యాప్ అనేది ఎంత ఉందంటే మనకి 15. సో 180 డిగ్రీస్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 0 డిగ్రీ నుంచి ఇది 180 డిగ్రీస్ వెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ 0 డిగ్రీస్ టు 15 డిగ్రీస్ మనకి ఏంటంటే 15 డిగ్రీస్ అనే గ్యాప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతిదానికి. సో ఎలా వచ్చింది 15 డిగ్రీస్? సో ప్రతిదానికి 15 టు 30 డిగ్రీస్ కూడా మనకి 15 డిగ్రీస్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇందాక నేను మీకు పిక్చర్ లో చూపించినట్టు కూడా ప్రతి ఒక్క లాంగిట్యూడ్ కి మనకి 15 డిగ్రీస్ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు అసలు 15 డిగ్రీస్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, 24 అవర్స్ లో అది 360 డిగ్రీస్ తిరుగుతుంది, అంతే కదా. 360 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఎర్త్ అనేది రౌండ్ గా ఉంటుంది. ఇట్స్ స్పెరికల్ థింగ్. అంటే 24 అవర్స్ దాని చుట్టూ అది తిరగడానికి 24 అవర్సే కదా పట్టేది, అంతే కదా. సో దాని చుట్టూ అది తిరుగుతుంది అంటే అది దాని చుట్టూ 360 డిగ్రీస్ అది కవర్ చేస్తుంది. సో 24 అవర్స్ కి అది 360 డిగ్రీస్ తిరుగుతుంటే మరి 1 అవర్ కి ఎంత తిరుగుతుంది? సో 1/24 ఇంటూ 360. సో అప్పుడు మనకు వచ్చేది ఏంటి, 15 డిగ్రీస్. రైట్, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు 15 డిగ్రీస్ అనేది ఎర్త్ 1 అవర్ లో తిరుగుతుంది కదా. అంటే మరి 1 డిగ్రీ ఎంత తీసుకుంటుంది అంటే 4 minutes తీసుకుంటుంది. సో అర్థమైందా కాన్సెప్ట్? అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 15 డిగ్రీస్ అంటే ఈ ప్లేస్ దగ్గర 15 డిగ్రీస్ లో ఇప్పుడు మనకి 6 AM అయింది టైం కదా. మరి 16 డిగ్రీస్ దగ్గర ఎంత అవుతుంది? ఈస్ట్ సైడ్ వెళ్తే మనకి 6:04 AM అవుతుంది. అదే మనం వెస్ట్ సైడ్ వచ్చామనుకోండి మనకి ఏమవుతుంది, 5:56 అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మనకి మైనస్ చేస్తాము, ఇటు వెళ్తే మనం ప్లస్ చేస్తాము. ఈస్ట్ సైడ్ వెళ్తే అవర్స్ ని, సో ఇది మైనస్ చేస్తాము. రైట్, ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు ప్లస్ చేయాలి, ఎందుకు మైనస్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఫర్దర్ గా చెప్తాను. బట్ సో మనం ఇక్కడ 15 డిగ్రీస్ డిఫరెన్స్ అనేది ఎందుకు తీసుకున్నాము అనేది అందరికి అర్థమైందా? ఎస్ మ్యామ్. క్లియర్? ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. ఓకే, మళ్ళీ రిపీట్ చేయనా? ఓకే, ఇందాక నేను మీకు ఎక్కడి వరకు అర్థమైంది అంటే లైక్ నేను లాంగిట్యూడ్స్ చెప్పాను, గుర్తుందా? అంటే ఇలా ఇలా మన గీతలు గీసాను చూసారా? ఇందాక మీకు ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అది అర్థమైందా? అర్థమైంది మ్యామ్. సో ఇక్కడ అర్థం కాలేదు. సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే మనము ఈ లాంగిట్యూడ్స్ డిస్టెన్స్ చూసారు అనుకోండి, మనం గీసింది ప్రతి దాని దగ్గర 15 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు అసలు ఆ 15 డిగ్రీస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూడాలన్నమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఎర్త్ దాని చుట్టూ అది తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటుంది, అంతేనా కాదా? సో 24 అవర్స్ లో అది ఎంత కవర్ చేస్తుంది? 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది కదా. 24 అవర్స్ 360 డిగ్రీస్ తిరుగుతుంది అంటే మరి 1 అవర్ లో ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? సో 15 డిగ్రీస్ తిరుగుతుంది 1 అవర్ లో. అందుకే మనం ఇక్కడ గ్యాప్ అనేది 1 అవర్ తీసుకున్నాం. అంటే మీకు ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ గ్రీన్విచ్ మీన్ టైం దగ్గర ఈ గ్రీన్విచ్ అంటే 0 డిగ్రీస్ కదా, ఇక్కడ 12 PM అయింది అనుకున్నాము. సో ఈ 15 డిగ్రీస్ దగ్గర ఉన్న లొకేషన్స్ 1 PM అవుతాయి, 30 డిగ్రీస్ దగ్గర 2 PM అవుతాయి, ఓకే, 45 డిగ్రీస్ దగ్గర 3 PM అవుతుంది. ఓకే, సో అలా అన్నమాట. మనకి ఇక్కడ ఇలా 1 అవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మన ఇండియా తీసుకున్నాం అనుకోండి 82.5 అనేది మనకు స్టాండర్డ్ టైం, అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది 75 మధ్యలో. సో మనకు అందుకే ఇప్పుడు మనకి గ్రీన్విచ్ 1 అవర్ పెరుగుతా మేడం? ఈస్ట్ సైడ్ వెళ్తుంటే 1 అవర్ పెరుగుతుంది. అదే మీరు వెస్ట్ సైడ్ వెళ్తున్నారు అనుకోండి 1 అవర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఎస్ మేడం. ఓకే, సో మేడం ఇక్కడ 1/24 అది ఏంటి మేడం? నాకు అర్థం కాదు. ఇప్పుడు నుంచి చెప్తుంది అదే నేను. ఎర్త్ 24 అవర్స్ కి 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా. మరి 1 అవర్ కి ఎంత తిరుగుతుంది అంటే చూపించాను 15 డిగ్రీస్ ఎలా వచ్చింది అని. ఓకే, అర్థమైతే? సో 24 అవర్స్ కి 360 డిగ్రీస్ అంటే మరి 1 అవర్ కి ఎంత తిరుగుతుంది అంటే 1/24 ఇంటూ 360 డిగ్రీసే కదా. సో బేసిక్ మ్యాథ్స్ అర్థమైందా? ఓకే. సో నౌ ఇక్కడ వరకు అందరూ క్లియర్ గా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే నేను గ్రీన్విచ్ మీన్ టైం అంటే ఏంటో చూపిస్తాను. సారీ, స్టాండర్డ్ టైం, ఇండియాకు ఉన్న స్టాండర్డ్ టైం కూడా ఐ షో. సో ఇప్పుడు మరి మన ఇండియా మనకి ఇది స్టాండర్డ్ మెరిడియన్ అన్నమాట. ఓకే,
82.5 డిగ్రీ ఈస్ట్ అనేది మనము మన స్టాండర్డ్ టైం గా మనం తీసుకున్నాము. సో ఎందుకు ఇది, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మెరిడియన్ ఇండియా వేరు, వరల్డ్ వేరా మేడం? ఇప్పుడు మన గ్లోబ్ ఇదేంటి, మొత్తం గ్లోబ్, ఈ గ్లోబ్ లోనే ఇండియా ఉంది కదా. సో ఇది చూడండి, ఆఫ్రికా అటు పక్కకి వెళ్తే ఇండియా, ఇండియా ఇక్కడ ఉంది. సో ఇండియా నుంచి కూడా మెరిడియన్స్ వెళ్తాయి కదా, మనం గ్లోబ్ మొత్తం మీద గీసేసాం మెరిడియన్స్. అర్థమైందా? సో అలాంటి మెరిడియన్ ఒకటి మన ఇండియా మీదుగా కూడా వెళ్తుంది అనమాట. సో మన ఇండియా దగ్గర చూసి ఇదిగో ఈ మెరిడియన్ వెళ్తుంది, ఈ మెరిడియన్ వెళ్తుంది, ఇంకా వెళ్తాయి. కానీ మనం ఏంటంటే ఇప్పుడు చూడండి 60, మన ఇండియా దగ్గర నుంచి 68 డిగ్రీ ఈస్ట్, 97 డిగ్రీ ఈస్ట్ వెళ్తుంది. మరి మనకి ఇప్పుడు ఇక్కడ 68 డిగ్రీ అంటే ఇందాక నేను మీకు ఒక లైన్స్ వేసి చూపించాను, డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంది కదా. ఇక్కడ మనకి అరౌండ్ 2 to 3 hours డిఫరెన్స్ అనేది వస్తుంది టైం. సో మనం ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి అయితే పద్దాకు వాచ్ సెట్ చేసుకుంటూ ఉండాలి, అది కష్టం మనకి. అందుకని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకే ఒక స్టాండర్డ్ టైం ఇండియా అంతా ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ 82.5 డిగ్రీ ఈస్ట్ మెరిడియన్ ని ఫాలో అయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది చూడండి 82.5 డిగ్రీ ఈస్ట్ మెరిడియన్ అంటే ఇప్పుడు నేను ఇందాక గీసిన దాంట్లో ఐ షో యూ. సో ఇప్పుడు 82 మన స్టాండర్డ్ టైం ఏంటి, 82.5 డిగ్రీ ఈస్ట్ మెరిడియన్. ఓకే, అంటే ఇప్పుడు 82.5 ఎక్కడ ఉంటుంది, ఈ 75 to 90 మధ్యలో ఇక్కడ ఉంటుంది మన ఇండియాది కదా. అంటే ఏంటి, ఇప్పుడు మనము 0 నుంచి 1 hour ఇంక్రీజ్ అవ్వాలి అన్నాం. సో ఇప్పుడు ఇక్కడ 12 అంటే ఏంటి, ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇది మిడిల్ లో ఉంది మనకి. సో ఎండ్ హాఫ్, సో 5.5 hours మనం ముందరికి వెళ్ళాలన్నమాట గ్రీన్విచ్ టైం నుంచి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి 5.5 hours ముందరికి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అది మన స్టాండర్డ్ టైం. ఓకే, సో ఎవరైనా మనది ఇండియన్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రీన్విచ్ మీన్ టైం నుంచి 5.5 hours. సో ఆ 5.5 hours ఎలా వచ్చింది, సో ఇక్కడ మనం ప్రతిదీ 50 degrees డివైడ్ చేసాం. కానీ సో ఇక్కడ మనకి ఇక్కడ 0 అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు 5 hours. కానీ మనం 90 దగ్గర ఏం లేదు, ఇంకా ముందలే ఉన్నాం కాబట్టి దాన్ని మనం హాఫ్ గా తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో క్లారిటీ అనేది అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడ 68 అనేది ఎందుకు పెట్టారు మేడం? ఏంటి, ఇండియా మ్యాప్ కాడ 68 ఉన్నది కదా, ఆ మెరిడియన్ అనేది అక్కడ నుంచి పాస్ అయింది. సిక్స్టీ 68 అంటే ఈ మెరిడియన్ పాస్ అయింది ఇండియా నుంచి. ఓకే, ఈ 97 కూడా ఇండియా నుంచి పాస్ అయింది. మనం ఈ 82.5 అనేది స్టాండర్డ్ గా తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో ప్లీజ్ ఒకసారి ఎన్సీఆర్టీ చదవండి, యూ కెన్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఇవి కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటాయి. సో ఈవెన్ ఐ ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్స్. సో స్టిల్ ఏమైనా ఒకసారి ఎన్సీఆర్టీస్ మీ అంతటి మీరు చదవండి, దెన్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇది స్టాండర్డ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నమాట. మనం ఇండియన్స్ తీసుకున్న స్టాండర్డ్ మెరిడియన్ ఇది. ఓకే, సో దీన్ని బట్టి మనం 5.5 hours ముందర క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్, ఈ టైమ్ జోన్స్, అసలు ఇదంతా ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే మన ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా, 15 degrees ఎక్కడి నుంచి వచ్చింది అని, వై వీఆర్ టేకింగ్ 15 degrees అని. ఓకే, సో తర్వాత మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఈ లైన్ ఏంటంటే ఇది 180 డిగ్రీ మెరిడియన్ దగ్గర పాస్ అవుతుంది. సో అసలు ఏంటిది అంటే మనం ఎప్పుడైతే ఈ లైన్ ని క్రాస్ అవుతామో డే అనేది మారిపోతుంది అనమాట. వేర్ ద డేట్ చేంజెస్ బై ఎగ్జాక్ట్లీ 1 day when it is crossed. అంటే ఏంటి, డేట్ అనేది మారిపోతుంది, డేట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ అవుతామో ఒక డే అనేది కూడా మనకి మారిపోతుంది. సో అది ఎలాగో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇది మీరు అనుకుందాం ఎవరో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి. సో మీరేంటంటే ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. సో మీరేంటి ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు ఇప్పుడు, రైట్? సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ టైం తీసుకుంటే ఫ్రైడే 9:30 AM కి మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి, న్యూయార్క్ వెళ్ళడానికి, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కి. ఓకే, ఎస్జ్యూమ్ చేసుకోండి, నిజంగా వెళ్ళకపోయినా జస్ట్ ఎస్జ్యూమ్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రైడే 9:30 AM కి వెళ్తున్నాను న్యూయార్క్ అని. సో ఇప్పుడు ఈ ఇండియా నుంచి న్యూయార్క్ కి 24 hours టైం పడుతుంది. ఓకే, సో ఈ 24 hours తర్వాత మీరు ఇప్పుడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. సో మీ ప్రకారం టైం ఏంటి, మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటి, ఫ్రైడే 9:30 AM కదా. సో 24 hours దాటిపోయింది. అంటే మీరు ఏమనుకుంటారు, నేను న్యూయార్క్ లో, ఇది న్యూయార్క్ అన్నమాట. సో ఈ న్యూయార్క్ వచ్చేటప్పటికి సాటర్డే 9:30 AM అయి ఉంటుంది అని మీరు అనుకుంటారు కదా. కానీ మీరు అక్కడ ఎయిర్పోర్ట్ లో టైం చూస్తే గనక అది ఫ్రైడేనే ఉంది, 11:30 PM ఉండింది. సో జనరల్ ఇదిగో మీ ఫ్రెండ్ వచ్చారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, రైట్? సో మీరు ఇక్కడ టైం చూసి షాక్ అయిపోయారు, అదేంటి 24 hours నేను ట్రావెల్ చేస్తే నేను ఫ్రైడే నుంచి సాటర్డేకి రావాలి కదా, మరి నేనేంటి ఫ్రైడేలోనే ఉన్నాను అంటే, ఎస్, ఈ పర్పస్ ఇలాగే ఉంటుంది టైం జోన్స్ అనేది. మనం ఎందుకు ఇలా ఉంది అంటే, మనం ఎప్పుడైతే ఈ న్యూయార్క్ అనేది ఏంటి, మనం ఈస్ట్ లో ఉన్నాం, న్యూయార్క్ వెస్ట్ లో ఉంది. సో వెస్ట్ కి వెళ్తున్నప్పుడు వి లూజ్ అ డే, మనం ఒక రోజుని వదిలేస్తాం అనమాట. అదే మీరు న్యూయార్క్ నుంచి ఇటు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఫ్రైడే ఉంది, రైట్? సో వాళ్ళకి సాటర్డే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను ఇంకా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ రిమెంబర్, వీఆర్ లూజింగ్ అ డే వెన్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్. ఓకే, సో ఇది డిఫరెంట్ టైమ్ జోన్స్ అన్నమాట. సో ఈ పింక్ షేడ్ లో కనిపిస్తుందంతా మండే. ఓకే, ఇది మండే టైమింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ బ్లూ లో ఉన్నవన్నీ కూడా ట్యూస్డే టైమింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండేలో, సో మండే ఇది 9 PM అనుకుందాము, ఇది మిడ్ నైట్ అనుకుందాము. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంది, సో మీరు ఇప్పుడు ఎక్కడో ఉన్నారనమాట, మనకి పగల అయిపోయింది. ఓకే, మనం ట్యూస్డే లో ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకుందాం మనం ఇండియాలో. సో మనకి టైం 12 noon అయింది, మనకి ట్యూస్డే డే కూడా మనకేంటి ట్యూస్డే అనమాట. సో మీరేంటి ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఈ ఇంటర్నేషనల్ దాటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మీరు ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్, దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట, దీన్ని దాటుకొని ఈ ప్లేస్కి వెళ్ళారు. ఓకే, సో మరి అక్కడ టైం ఎంత అయి ఉంటుంది అంటే, మీరు ఇక్కడ ట్యూస్డేలో నుంచి అగైన్ యూ హ్యావ్ గాన్ టు మండే అన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి మీరు ఇటు వెళ్ళాలంటే అగైన్ మీరు 6కి వెళ్ళిపోయారు, రైట్? యు ఆర్ లూజింగ్ డే. ఎస్, మైనస్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తేనే మైనస్ అయిపోతుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తే. సో ఎందుకు ఇదంతా అని అంటే, సో దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఫస్ట్ ఇది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మీరు తీసుకుంటే దిస్ ఇస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది సో ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఈ 11 నుంచి 11:59 PM దగ్గర ఎంటైర్ వరల్డ్ సేమ్ డే ఉంటుంది అనమాట. సో ఎందుకు అలా ఉంటుంది అంటే, మన ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. సో ఇదేంటి, దాని రొటేషన్ కంప్లీట్ అవుతున్న టైం అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు మనం మొత్తం ఒకే డేలో, అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఆన్ ద సేమ్ డే ఉంటుంది. కానీ మన ఎర్త్ అలానే ఉండిపోతుందా, ఉండదు కదా, అది రొటేట్ అవుతూ ఉంటుంది. అది ఎంత 3.5 km/s కింద అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మన ఎర్త్ రొటేషన్ వల్ల ఏమవుతుందంటే, సో చూడండి కొంచెం రొటేట్ అయింది ఎర్త్ ఇక్కడ. సో అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఎక్కడైతే ఇది రొటేట్ అయిందో ఇక్కడ మనం ఒక న్యూ డే లోకి ఎంటర్ అయిపోయాం. ఓకే, సో వీళ్ళేమో మండేలోనే ఉన్నారు, వీళ్ళు ట్యూస్డేలోకి వచ్చేసారు. సో ఎందుకు వచ్చేసారు అంటే, ఇక్కడ మనకి సన్ ఉంటుంది కదా. సో వీళ్ళు ఇక్కడ వరకు ఈ పర్టికులర్ పాత్ వరకు చీకటే ఉంది, కానీ ఎప్పుడైతే సన్ ఇలా రొటేట్ అయిందో అది వెలుతురులోకి వచ్చేసింది. సో అంటే ఏంటి, వెస్ట్ టు ఈస్ట్ ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. అండర్స్టూడ్?
సో వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవ్వే కొద్ది అంటే ఏంటి ఈస్ట్ ముందల సన్లైట్ ని చూసింది కదా. సో అందుకని ఏంటి వీళ్ళకి ట్యూస్డే వచ్చేసింది. కానీ ఇంకా ఏంటి వెస్ట్ పక్క ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ సన్లైట్ ని చూడలేదు కదా, వాళ్ళు తర్వాత చూస్తారు. అందుకని వాళ్ళకి ఇంకా చీకటే ఉంది. అర్థమైందా? సో అందుకని ఇట్లా ఇంటర్నేషనల్ డేట్ డే ఇప్పుడు మనం కొంచెం ఇంకా ఎర్త్ ఇంకా రొటేట్ అవ్వే కొంచెం వీళ్ళు న్యూ డే అనేది చూసేసారు ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఇంకా మిడ్ నైట్ ఉంది ఇది. సో ఇక్కడ మిడ్ నైట్ ఇక్కడ ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఎర్త్ ఇంకా రొటేట్ అయిపోయింది ఈ పర్టికులర్ పిక్చర్ ఐ షో. సో ఈ పర్టికులర్ పిక్చర్ లో చూడండి ఈస్ట్ సైడ్ ఇది వెస్ట్ సైడ్. సో ఎర్త్ ఏంటి ఇక్కడ ఇందాక మనం చూస్తే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. సో ఈ పార్ట్ అంతా కూడా సన్లైట్ ని చూసేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ ట్యూస్డే స్టార్ట్ అయిపోయింది, కానీ వీళ్ళకి ఇంకా వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు. ఇంకా ఎర్త్ అనేది ఇంకా దాని రొటేషన్ కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ప్లేన్ ఈ రెడ్ జోన్ లో ప్లేన్ ఎక్కారు అనుకుందాం. సో మీకు ట్యూస్డే రైట్. సో మీరేంటి ఇప్పుడు తర్వాత మీరు బ్లూ జోన్ లోకి వచ్చేస్తే మళ్ళీ మండేనే ఉంటుంది అనమాట. అదే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్. బట్ మీకు ఏంటంటే ఎర్త్ రొటేషన్ వల్ల ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈస్ట్ సైడ్ వాళ్ళకి ముందలే సన్లైట్ ని వాళ్ళు చూసేసారు. సో వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇంకా సన్లైట్ ని చూడలేదు. అందుకనే మనము వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటి మైనస్ చేసుకోవాలి డేని, ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్లస్ చేసుకోవాలి డేని. క్లియర్? అర్థమైందా అందరికి ఈ పాయింట్? సో ఎందుకు అంటే వాళ్ళు ఇంకా సన్లైట్ ని చూడలేదు కాబట్టి. మేడం డేట్ చేంజ్ డిపెండింగ్ ఆన్ సన్లైట్ మేడం? అవును అంతే కదా. మరి ఇప్పుడు మనము ఈ లాటిట్యూడ్స్ కానీ ఇక్కడ మీకు కంప్లీట్ పిక్చర్స్ అవే అనమాట. ఇక్కడ చూస్తే మండే ట్యూస్డే. ఇఫ్ ఎ ప్లేన్ ఫ్లైస్ ఇన్ టు ద రెడ్ ఏరియా ఇట్స్ ట్యూస్డే. ఇఫ్ ఎ ప్లేన్ ఫ్లైస్ ఇన్ టు ద బ్లూ ఏరియా ఇట్స్ మండే. ఎందుకు మండే ఉంది అంటే వాళ్ళకి వై బికాస్ వాళ్ళు ఇంకా సన్లైట్ ని చూడలేదు. మనకి ఎందుకు చూడట్లేదు వాళ్ళు సన్లైట్ ని అంటే ఇప్పుడు సన్ ఎక్కడికి వెళ్ళట్లేదు, సన్ అక్కడే ఉంది. మనం ఎర్త్ మీద ఉన్న ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, దాని చుట్టూ అది తిరుగుతుంది. సో అది 360 చెప్పాను కదా ఇందాక 360 డిగ్రీస్ రొటేషన్ అది కంప్లీట్ చేయాలి. సో అది 180 డిగ్రీస్ రొటేషన్ కంప్లీట్ చేసింది అనుకోండి, అప్పుడు ఒక సైడ్ మాత్రమే సన్లైట్ ఉంటుంది. అందుకే మీకు నేను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు 180 డిగ్రీ ఈస్ట్ అండ్ 180 డిగ్రీ వెస్ట్ అని చెప్పాను రైట్. అంటే 180 డిగ్రీస్ దగ్గర ఉన్న వాళ్ళ వెస్ట్ ఈస్ట్ ఉన్న వాళ్ళకి సన్లైట్ ముందర వస్తుంది. తర్వాత వీళ్ళకి చీకటి అయినప్పుడు ఆ 180 డిగ్రీస్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వెలుతురు అనేది వస్తుంది అనమాట. అర్థమైందా ఈ కాన్సెప్ట్ క్లియర్లీ? సో ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే కనుక సో దిస్ ఇస్ ప్రైమ్ మెరిడియన్ రైట్. ప్రైమ్ మెరిడియన్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ కి ప్రైమ్ మెరిడియన్ ఎప్పుడు కూడా 0 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఏదైతే ఈ డేట్స్ మనం ఇది మాత్రం 180 డిగ్రీస్ మెరిడియన్ దగ్గర ఉంటుంది. ఏంటండి లాంగిట్యూడ్ కదా మేడం? లాంగిట్యూడ్ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ మెరిడియన్ ఏదైనా అనొచ్చు. 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గర ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా ప్రైమ్ మెరిడియన్ అనేది ఇట్ ఇస్ అ రిఫరెన్స్ పాయింట్ మనకి. ఇదేమో వచ్చేసి డేట్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు మన ఎర్త్ 360 డిగ్రీస్ అన్నాం. సో అంటే ఒక 180 డిగ్రీస్ ఒక 180 డిగ్రీస్. సో ఈ 180 డిగ్రీస్ ఒకసారి వెలుతురుని చూస్తారు, ఇంకో 180 డిగ్రీస్ వాళ్ళు ఇంకోసారి సన్లైట్ ని చూస్తారు. సో అందుకే మనకి ఇంటర్నేషనల్ డేట్ ఎగ్జాక్ట్లీ ఆ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గర గీశారు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఇది చూస్తే వెస్ట్ పాయింట్ ఇదే పాయింట్, బట్ మనకి ఈ పర్టికులర్ మ్యాప్ లో 2 ప్లేసెస్ లో ఉన్నట్టు మనం ఊహించుకుంటాం అనమాట. ఓకే దిస్ ఇస్ క్లియర్ అంటే అర్థమైందా? 180 డిగ్రీస్ ఒక సైడ్ సన్లైట్ ని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక రోజు ముందల అవుతుంది. ఇంకో 180 డిగ్రీస్ ఉన్న ప్లేసెస్ వాళ్ళు సన్లైట్ ని తర్వాత చూస్తారు కాబట్టి వాళ్ళకి చీకటి ఉంది. సో అందుకే మనం డేస్ ని ఇలా డిఫరెంట్ టైమ్ జోన్స్ గా ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు సరే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు ఇన్ని టైమ్ జోన్స్ ఇంత క్యాలిక్యులేషన్లు అవసరమా మనకి, ఎందుకు అందరికీ ఒకే టైం ఉండొచ్చుగా ఫ్లాట్ గా, ఇప్పుడు యుఎస్ లో కూడా అందరికీ ఒకే 3 PM ఉండొచ్చుగా అంటే అలా కుదరదు. ఇప్పుడు మనం ఏంటి 3 PM ఇప్పుడు 11 PM అన్నాం అనుకోండి, మనకి 11 PM అంటే ఎలా ఉంటుంది, అంతా చీకటిగా ఉంటుంది. మరి యుఎస్ లో ఉన్న వాళ్ళకి వెలుతురు ఉంటుంది కదా. సో మరి వెలుతురు ఉన్నప్పుడు పిఎం ని మనం ఎలా అంటే మళ్ళీ పిఎం ఏం డిఫరెన్సెస్ వస్తాయా? సో ఇప్పుడు పిఎం అంటే చీకటి, ఏం అంటే వెలుతురు అని మనం అనుకుంటున్నాము. మరి వాళ్ళకి అప్పుడు ఎలాగా, అది చాలా కన్ఫ్యూజన్, మామూలుగా మనకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇలా టైమ్ జోన్స్ గా క్రియేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రష్యా తీసుకున్నాం అనుకోండి, రష్యా చూడండి ఎంత పార్ట్ లో ఉందో. సో ఈ రష్యాకి ఏంటంటే చాలా టైమ్ జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఎందుకంటే బికాస్ ఆఫ్ లార్జర్ ఎక్స్టెంట్. సో వాళ్ళు అలాగే టైమ్స్ ని సెట్ చేసుకుంటారు. కానీ మన ఇండియా వచ్చేటప్పటికి ఏంటంటే మనం అందుకే 82.5 డిగ్రీ ఈస్ట్ మెరిడియన్ ని మనం తీసుకున్నాం, ఈస్ట్ లాంగిట్యూడ్ ని మనం స్టాండర్డ్ టైం గా తీసుకున్నాం అనమాట. అందుకే మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 5.5 hours ముందరికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఆర్ ఏదైనా డౌట్ ఉందా? Clear. Clear. క్లియర్. ఈ 5.5 ఏంటి? 5.5 అనేది ఇందాక నేను చెప్పాను కదా, లైక్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నమాట. ఓకే, సో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారా, ఇందాక జాయిన్ అయ్యారా? ప్లీజ్ టెల్ మీ హానెస్ట్లీ. ఇందాకే జాయిన్ అయ్యాను. అంటే 82 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం మనం, కరెక్టే. 5.5 అవర్స్ ముందు ఎందుకు తీసుకోవాలి? నేను ఇందాక మీకు GMT. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మొత్తం ఈవెన్ వైట్ బోర్డ్ అన్ని లైన్స్ కూడా గీసి 15 డిగ్రీస్ ఉంటుంది, 15 డిగ్రీస్ ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు విన్నారా? విన్నాను. సో మీ ఓకే, సో అక్కడే 5.5 అనేది వస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళకి అర్థమైందా 5.5 ఎక్కడి నుంచి వచ్చింది అని? ఎస్ మేడం, వన్ డౌట్. ఎస్ మ్యామ్. ఈ టైం జోన్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి కదండి, బట్ ఇన్ ద యూఎస్ లో డే లైట్ సేవింగ్ అని ఒక వింటర్ లో సమ్మర్ లో 1 అవర్ చేంజ్ అవుతుంది కదండి మేడం. సి ఇవాళ మనము ఓన్లీ ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చూసాము. మీరు అనేది టిల్ 10 సాల్స్టిసెస్ అన్నమాట. అవి మనం రేపు చూద్దాం క్లాసెస్ లో. సీజన్స్ చేంజ్ అనేది ఇవాళ నేను డిస్కస్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బికాస్ అన్ని ఒకే రోజు చెప్తే ఓవర్లోడ్ అయిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ పర్టికులర్ అసలు టైం జోన్స్, అసలు టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సన్ రొటేషన్ తో పాటు మనకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి అని అర్థం చేసుకోవాలని ఐ వాస్ టేకింగ్ ఓన్లీ దిస్ పర్టికులర్ థింగ్. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద సీజన్స్ అన్నమాట. ఓకే, వింటర్ ఎలా వస్తుంది, సమ్మర్ ఎలా వస్తుంది అని. గాట్ ఇట్? సో నిన్నటిది అంతా అర్థమైందా అందరికి? నిన్న నేను చెప్పాను కదా వాట్ ఈస్ సెలెస్టియల్ బాడీస్ అండ్ ఆల్. సో సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి? హూ విల్ టెల్ మీ? The objects which shine in the night sky. Yeah, the objects which shine in the night sky. Okay, so ఇవాళ నేను క్వశ్చన్స్ అడుగుతాను. హూ ఇస్ వర్ష హియర్? వర్ష, ఇప్పుడు లాటిట్యూడ్ అంటే ఏంటో చెప్పండి. Latitude is a part. One second, ma'am. Latitude are the parallel lines we start from the equator to North Pole and to South Pole. ఓకే, వెరీ గుడ్. సో ఈక్వేటర్ ఎక్కడ ఉంటుంది? The center of the 0 degrees దగ్గర ఉంటుంది. ఓకే, సో క్లియర్ అంతా లైక్ ఎవ్రీథింగ్ అంటే లైక్ 5.5 degrees and 15 degrees ఎవ్రీథింగ్. Yes, ma'am. ఓకే, సో హూ ఇస్ గౌతమ్ ఓవర్? చెప్పండి. క్యాప్రికాన్ నుండి కొన్ని దేశాలు పోతాయి కదా, అవి ఇంపార్టెంట్ కదా మేడం? ఇట్లా క్యాప్రికాన్ నుండి క్యాన్సర్ ఏం దేశాలు వెళ్తాయి అంటే ఉంటాయి దేశాలన్నీ మనం తర్వాత చూస్తాము. ఇవాళ వరకు మీకు లాటిట్యూడ్స్ టైం జోన్స్ అర్థమైందా లేదా? దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, అర్థమైంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి రిఫరెన్స్ మీరు యూ కెన్ టేక్ ఇట్ ఎన్సీఆర్టీస్ చదవండి. ఓకే, సో ఇంకా ఎన్సీఆర్టీస్ చదివి కూడా మీకు ఏం అర్థం కాకపోతే దెన్ యూ ఆస్క్ మీ. ఓకే, ఎన్సీఆర్టీ అనేది బెస్ట్ బుక్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కి. దాంట్లో చాలా క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీథింగ్. నాది అయిపోయాక ప్లీజ్ ఎన్సీఆర్టీ ఒక్కసారి చదవండి సో దట్ మీకు అంతా ఐడియా వస్తుంది. మేడం వీటి మీద నోట్స్ ఇస్తారా మీరు? నోట్స్ అంటే సేమ్ ఎన్సీఆర్టీ లో ఇది బేసిక్ కాన్సెప్ట్ కదా. సో నోట్స్ అంటే ఇప్పుడు నేను నోట్ చేసుకున్నాను కదా చెప్పిన పాయింట్స్, మోర్ దాన్ ఎనఫ్. అంటే రన్నింగ్ నోట్స్ రాయటానికి మీరు చెప్పడానికి కొంచెం స్లో అవుతుంది. ఓకే, మీరు స్లోగా రాసుకున్నారా? ఓకే, అంటే వెంటనే చెప్పేస్తున్నారు టాపిక్స్ అని. అంత స్పీడ్ గా చెప్పానా? ఓకే, సో నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ఐ డోంట్ వాంట్ టు కవర్ ఇట్ మోర్. ఓకే, బట్ అర్థమైంది కదా కాన్సెప్ట్? Excuse me, ma'am. హలో Madam, అర్థమైంది మేడం. ఓకే, madam, longitudes drawn from North Pole to South Pole. Madam, అలాగే latitudes from west to east, ma'am. అలానే తీసుకోవచ్చు. వెస్ట్ టు ఈస్ట్ కాదు, దేర్ ఇన్ ద డ్రాడ్ ఇన్ ద మిడిల్ అన్నమాట. ఓకే, వాళ్ళు నార్త్ పోల్ సౌత్ పోల్ ఇదిగో ఇలా ఇలా డివైడ్ చేస్తాము. ఈ లాంగిట్యూడ్స్ ఏమో ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ మనం డ్రా చేస్తాం. ఓకే, Okay. ఇక్కడ పట్టుకుంది రాదా తీసుకుంటా.
సో ఓకే గైస్, దెన్ మీకేమే నో డౌట్స్ కదా ఎవరికి కూడా? హలో. Yes, ma'am. So okay then. So okay, if you're clear, please read NCERTs. Then see you in the next class. Okay. Okay, ma'am.